మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి విషయాన్ని కేంద్రం నిర్ధారించినప్పటికీ ఆయన మరణంపై మావోయిస్టు పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్న చర్చ జరుగుతున్న క్రమంలో వారి నుంచి సంచలన లేఖ వెలువడింది. నంబాలను సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని, లొంగిపోయిన ద్రోహులే నంబాల సమాచారాన్ని భద్రతా బలగాలకు ఇచ్చారని ఆ లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బిఆర్ దాదాను పోలీసులు సజీవంగానే పట్టుకుని కాల్చి చంపినట్టు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. లొంగిపోయిన కొందరు ద్రోహులిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఛత్తీస్గఢ్, నారాయణపూర్ జిల్లా అబూజ్మఠ్ ప్రాంతాల్లో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో విజయం సాధించగలిగినట్టు పేర్కొంది. నంబాల సహా ఈ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. ప్రాణాలను త్యాగం చేసిన వారికి మావోయిస్ట్ పార్టీ నివాళులర్పిస్తోందని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట 3 పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఎన్కౌంటర్ జరగడానికి దారితీసిన పరిస్థితులు, ఎన్కౌంటర్ ముందు నంబాల పార్టీ క్యాడర్కి ఇచ్చిన సందేశం తదితర అంశాలను వివరంగా అందులో పేర్కొన్నారు. కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం పోలీసు నిఘా విభాగానికి ఉందని, గత 6 నెలల్లో ఈ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుంచి కొంతమంది బలహీనపడి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశ ద్రోహులుగా మారారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. తమ రహస్య వార్తలు ఈ ద్రోహులే పోలీసులకు నిరంతరం చేరవేశారని వెల్లడించారు. దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చి నెలల్లో 2 సార్లు దాడికి ప్రయత్నించినా అవి విజయవంతం కాలేదని, గత 1.5 నెలల్లో దాదా భద్రతలో ప్రధాన బాధ్యత పోషించిన సిపివైపిసి సభ్యుడు కూడా పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా ఉద్యమ ద్రోహిగా మారాడని, ఈ వ్యక్తుల కారణంగానే పెద్ద నష్టాన్ని భరించాల్సి వచ్చిందని లేఖలో వెల్లడించారు మావోయిస్టులు. మే 19న ఉదయం 9 గంటలకు డిఆర్జీ బలగాలు తమ యూనిట్ దగ్గరకు చేరుకున్నాయని, వారిని ప్రతిఘటిస్తూ తమ దాదాకు చిన్న గీత కూడా తగలనివ్వలేదని లేఖలో పేర్కొన్నారు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అభయ్. అందరూ అమరులైన తర్వాత దాదాను సజీవంగా పట్టుకుని చంపారని అందులో ఆయన వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ నుంచి 7గురు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. శాంతి చర్చల కోసం 40 రోజుల కాల్పుల విరమణ ప్రకటించామని, 40 రోజుల్లో ఒక్క దాడికి కూడా పాల్పడలేదని, ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర పన్ని పెద్ద దాడి చేశాయని వివరించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్రం తమతో మాత్రం చర్చలకు ఎందుకు రావడం లేదని లేఖలో ప్రశ్నించారు మావోయిస్టులు. తన గురించి ఆందోళన వద్దని ఎన్కౌంటర్కు ముందు నంబాల కేశవరావు తన సహచరులకు చెప్పినట్లు లేఖలో వెల్లడించారు మావోయిస్టులు. బలిదానం కారణంగా ఉద్యమాలు బలహీనపడవని, చరిత్రలో బలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని, ఈ ఫాసిస్టు ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు నిజం కావని, తుది విజయం ప్రజలదే అవుతుందని నంబాల తుది సందేశమిచ్చారని లేఖలో వెల్లడించారు. తమ బాధ్యతలను విడిచిపెట్టి నాయకత్వం పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా సిగ్గుపడాలని, మే 21 చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని, ఖగార్ పేరుతో ఊచకోత వెనుక ప్రభుత్వ నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని, దేశాన్ని అమ్మేవారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు.